గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవడ సంక్రాంతికి వస్తున్న నుంచి ఊప్స్ వచ్చినాయి. ఏమిరో బండిని తంతున్నావు? నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. 4 డేస్లోనే కదా జీవితం మారింది. అదే లేదనుకోండి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి. అప్పుడు మమ్మల్ని ఏమంటారు అందరు? దిల్ రాజు గారు అయిపోయారు, శిరీష్ గారు అయిపోయారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రామచంద్ర ఫోన్ చేసి అడుగుతారు, ఎవ్వరు అడగల. ఎవరి మీద మనం బ్లేమ్ చేయట్లేదు. సినిమా మనకి ఇష్టం ఉండి తీసుకున్నాం, పోగొట్టుకున్నాం. ఇది రియలైజేషన్. అంటే ఈ ఇండస్ట్రీలో అడగరా ఏమైనా రెమ్యునరేషన్ అనుకోమని అడగం. ఎవరిని ఈ రోజు వరకు అడగలేదు, అడగం. పోతే మాదే పోయింది, వస్తే మాదే వచ్చింది. మేము మళ్ళీ మా డిస్ట్రిబ్యూటర్ని మేమే సేవ్ చేసుకున్నాం. మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. ఆ రిలేషన్ అయితే కోల్పోలేదు ఆయనతోని. ఈ సినిమా పోయింది కదా, ఇక నువ్వు కట్టు నేను కట్టు అనే స్టేజ్కి అయితే లేకుండా ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మధ్యకాలంలో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంత అల్లర్లు చేస్తున్నారో, అంత పెద్ద సినిమా ఫ్లాప్ అయినా మేము ఎవ్వరి మీద కూడా ఇంత బ్లేమ్ చేయలేదు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.